ఆకాశ మహాకాశములయందు ఆసీనుడయ్యున్న దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో చదివిచ్చెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యోనా గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఏమై ఉన్నారని నీవు అనుకుంటూ ఉన్నావు? ప్రేమ కలిగిన దేవుడై ఉన్నారు. నీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతే, నీ జీవితము కష్టాలమయమైపోతే, నీ జీవితములో విపత్తులు సంభవిస్తే నిన్ను చూచి సంతోషించే దేవుడు నీ దేవుడు కారు. నిన్ను చూచి నీ కష్టమును చూచి పండగ చేసుకునే దేవుడు నీ దేవుడు కారు. నీవు భయంకర పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు ఆయన ప్రేమతో నిన్ను చేయి పట్టుకొని వెనుకకు తీసే దేవుడు నీ దేవుడై ఉన్నారు. ప్రమాదములో కూరుకుపోయినప్పుడు, మరణ పరిస్థితులు నీకు సంభవించినప్పుడు, భయంకర విపత్తులు నిన్ను పట్టుకొని వెంబడిస్తున్నప్పుడు వాటన్నిటిలో నుంచి నిన్ను బయటకు తీసే దేవుడు నీ దేవుడై ఉన్నారు. ఇక్కడ నినివే పట్టణస్థులు బహు ఘోరమైన శిక్షకు పాత్రులైపోయినారు. వారిని రక్షించాలి అనుకోవడము దేవుడు చేసిన నేరమా? కాదుగా. దేవుడు ప్రేమయ్య ఉన్నారు కనుక ఆ ప్రేమతో వారిని నాశనము చేయకుండా రక్షించాలి, కాపాడాలి, తన కృపతో జీవింపచేయాలని వాంఛించారు. దానికి వారు పశ్చాత్తాప్తులైతే ఆ పశ్చాత్తాపమును బట్టి వారిని క్షమించుట దేవుని చిత్తమై ఉన్నది కనుక వారు పశ్చాత్తాపడ్డారు. దేవుడు పశ్చాత్తాపడి వారిని క్షమించారు. యోనాకి బాధ ఏంటట, నన్ను చంపేసేయి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక సొర చెట్టును నాటి అతడు ఆ సొర చెట్టు ద్వారా ఎంతో సంతోషించిన తరువాత ఏం చేశారటండి, ఆ సొర చెట్టులో ఒక పురుగును పుట్టించారట. ఆ పురుగు ఆ ఉదయకాలమంది ఆ చెట్టును మొత్తం తొలిచేసిందట. భయంకరమైన ఎండ కాస్తి వేడిమి గల తూర్పుగాలి వచ్చినట్లుగా దేవుడు చేశారట. యోనా తలకి బాగా ఎండ దెబ్బ తగిలిందట. సొమ్మసిల్లిపోయాడట. అప్పుడు అనుకుంటున్నాడట, ఇలా బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఏ జరిగినా చచ్చిపోవాలనుకుంటున్నాడు. ఇదేగా నీ జీవితంలో నువ్వు కూడా అనుకునేది? చిన్న కష్టం వస్తే చాలు చనిపోవాలి. ప్రేమన నేస్తమా, ఇది మానవులందరికీ కూడా సంభవించే ఆ పరిస్థితే. కష్టం వస్తే చచ్చిపోతే బాగుండు అనిపిస్తోంది, కానీ ఆ కోరిక నీకెనడు రాకూడదు అని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాని అడిగాడట. యోన ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే. ఏనాయనా నువ్వెందుకు కోప్పడాలి? సొర చెట్టు చచ్చిపోతే నీకెందుకు కోపం? నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగా వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే? నువ్వు నాటావా? నీళ్ళు పోసావా? దానికి ఏమైనా ఎరువేసావా? ఏమీ లేదు. దానికి అదే పుట్టింది, దానికి అదే చచ్చింది. కానీ దాని నీడను నువ్వు అనుభవించావు, సంతోషించావు. అయితే 120,000 కంటే అంటే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనము బహు పశువులు గల ఈ నినివే మహాపురము విషయంలో నేను విచారపడద్దా? కుడి ఎడమలు ఎరుగని జనమంటే ఏ పాపమో తెలియకుండా చాలా మంచి మార్గములో ఉండే ఈ ప్రజలు అనుకోకుండా విపత్కర పరిస్థితుల వల్ల నాశనం అయిపోయారు. మరి అట్లాంటి ఆ జనము గురించి, పశువుల గురించి, పట్టణం గురించి నేను విచారపడద్దా యోనా? వారిని రక్షించడం నా పని కాదా? నీవి చెట్టు గురించే విచారపడిపోతున్నావే. అంత జనాంగము నాశనము చేయడం అంటే అదేమైనా మామూలు మాట ఏంటి? సో వారి గురించి నేను విచారపడుట న్యాయమే కదా అని దేవుడు యోనాతో వాదన చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుడు రక్షించాలి అనుకుంటే రక్షించి తీరతారు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటే ఎవరు ఏమనినా, నీ బ్రతుకులో ఏమి ఎదురొచ్చినా దేవుడు నిన్ను ఆశీర్వదించేస్తారు నిండారుగా.
బహుగా ఆశీర్వదించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నారు. యోనాతో దెబ్బలాడైనా సరే ఆ నినివే పట్టణాన్ని దేవుడు రక్షించారు. యోనాని మరలా పంపించి వర్తమానము ప్రకటించి వారు పశ్చాత్తాప్తులై ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రేమతో వారిని క్షమించి నినివే పట్టణాన్ని, నినివే పట్టణస్థులని, సమస్తాన్ని కాపాడిన దేవుడు నీ దేవుడై ఉన్నారు. కాబట్టి నేస్తమా, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అప్పుడు యోనా కూడా పశ్చాత్తాపడతాడు. సొర చెట్టు విషయంలో జరిగింది కనుక యోనాకి పశ్చాత్తాపాన్ని తెప్పించి తన బిడ్డగా నిలుపుకొనుట దేవుని చిత్తమై ఉన్నది కనుక అక్కడ ఆ కార్యాన్ని దేవుడు చేశారు. అలానే నీ బ్రతుకులో కూడా దేవుడు నిన్ను రక్షించాలనుకుంటున్నారు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు తన ప్రేమతో నడిపించాలనుకుంటున్నారు. తన ఆశీర్వాదాలతో నిన్ను జీవింపచేయాలనుకుంటున్నారు. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చెయ్యి. దేవుడు తన మెండైన ఆశీర్వాదములతో నిన్ను నింపి జీవింపచేస్తారు. తన వాత్సల్యతతో దేవుడు నిన్ను ఆదరిస్తారు, నడిపిస్తారు. నేస్తమా, దేవునికి అనుకూలముగా ఉండు, దేవునికి ఇష్టముగా ఉండు. దేవునికి ఇష్టముగా ఉండడం అంటే ఏంటి? నువ్వేమైనా దొంగతనాలు చేయాలా, మోసాలు చేయాలా? లేదు. వాటన్నిటినీ విడిచిపెట్టి నీ వలన నీ పొరుగువానికి హాని జరగకుండా, చెడు జరగకుండా, కీడు జరగకుండా నువ్వు మంచిగా సంతోషంగా బ్రతకడమే దేవుని చిత్తము. గనుక ఇట్టి జీవితమును నీవు అలవరుచుకో. దేవుని ఆశీర్వాదములు తప్పకుండా నీవు పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. స్థిరమైన దేవుడా, శాశ్వతుడైన దేవుడా, మీ ఘనమైన పాదపద్మములకు సహస్రకోటి నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరిచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము తండ్రి. మా ప్రియులందరిని, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటున్నాము తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. ఈ దినము పుట్టినరోజు, వివాహములు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమునివ్వండి, ధైర్యమునివ్వండి తండ్రి. పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందే కృపను అనుగ్రహించండి నాయన. మా ప్రియులందరినీ మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణ కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామమహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.